ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుస్సు వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనుస్సు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా ఫోన్ కాల్ చేస్తుంది. ఆ స్త్రీ మీకు ఫోన్ అనుకోకుండా చేస్తుంది. అలాగే ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొని వస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి అనేది, ఈ ధనుసు రాశి వ్యక్తులకు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే దాన్ని క్లిక్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే గనక, ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు యొక్క ధనుస్సు రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, ధనుస్సు రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే వీరికి నిందలు, ఆరోపణలు ఎంతగా వేధించినా సరే వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు మాత్రం అస్సలు అనేవి ఉండవు. ఇక వీరు చిన్న వయసులోనే అవగతం అవుతుంది. అలాగే స్నేహితులు వెనకుండి వీరిని ముందుకు నడిపిస్తారు. ఇక 2025 సంవత్సరం జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ధనుస్సు రాశి వారికి చూస్తే, మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ అనేది చేస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు ధనుస్సు రాశి వ్యక్తులకు జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున దినఫలాల ప్రకారం ఆకస్మికంగా ధనలాభం ఉండబోతుంది. అంటే అనుకోకుండా డబ్బును సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుణాలు, వస్తువులు చేయడంలో ఇదివరకు మీరు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు గనక ఈరోజు ఆ రుణాలు వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ధనాన్ని అయితే ఎక్కడి నుండి అయినా సరే మీరు పొందుకుంటారు. అంటే ఎవరైనా ఇవ్వాల్సిన వారు ఇవ్వటం కానీ, లేదా ఏదైనా అడ్వాన్స్ని రిసీవ్ చేసుకోవటం అనేది మీ యొక్క రంగంలో ధనం అయితే దగ్గరికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీ యొక్క రంగంలో ధనం అయితే మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.
చాలా కాలంగా మీరు దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక అవి సక్సెస్ కాబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చిన్న టాపిక్ కాస్త పెద్ద టాపిక్గా మారి మీ ఇంట్లో అత్త కోడళ్ళ మధ్య కానీ, తోటి కోడళ్ళ మధ్య కానీ, తోటి బంధువుల మధ్య కానీ, తోటి అల్లుళ్ళ మధ్య కానీ ఏదో ఒక చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి బంధాలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు అవసరం. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివాదేవారాధన మేలు చేస్తుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.